ఈ అబ్బాయి తన గ్రాండ్ ఫాదర్ ఫ్యూనరల్ సమయంలో రహస్యంగా ఒక మొబైల్ ఫోన్ ఆయన జేబులో పెట్టాడు. తాతయ్యని పూడ్చిన తర్వాత ఆ అబ్బాయి అతన్ని చాలా మిస్ అవుతూ ఉన్నాడు. ఆయనకి మెసేజ్ పంపేశాడు. ఫోన్ పక్కన పెట్టగానే బయట ఉరుములు మెరుపులు వినిపించాయి. మరుసటి రోజు ఉదయం ఫోన్ చూసేసరికి తాతయ్య నుంచి రిప్లై వచ్చినట్టు కనిపించింది. కానీ ఆ మెసేజ్లో వింత అక్షరాలు మాత్రమే ఉన్నాయి. అది తాతయ్యకి తనకి తెలిసిన సీక్రెట్ కోడ్ మాత్రమే. భయంతో తండ్రికి చెప్పాడు. కానీ ఆయన నమ్మలేదు. అది టెలికమ్యూనికేషన్ తప్పు కావచ్చు అన్నాడు. అంతేకాకుండా డాక్టర్ ఇప్పటికే పోస్టుమార్టం చేసి తాతయ్య హార్ట్ అటాక్‌తో చనిపోయాడనే విషయం కూడా చెప్పేశారు అంటాడు. అయినా కూడా అబ్బాయి నమ్మలేదు. తాతయ్య సమాధికి వెళ్లి ఫోన్ చేసి నేలపై తలపెట్టాడు. ఆశ్చర్యంగా సమాధి లోపల నుంచి తాతయ్య ఫోన్ రింగ్‌టోన్ వినిపించింది. దీనివల్ల తాతయ్య నిజంగానే మెసేజ్ పంపారనిపించింది. కానీ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని అర్థం కాలేదు. తర్వాత తాతయ్య విల్లాకి వెళ్ళాడు. కానీ ఎలాంటి క్లూస్ కూడా దొరకలేదు. చివరికి అది నెట్వర్క్ సమస్య అయి ఉంటుంది అనుకుని వదిలేశాడు. అలా ఒక నెల తర్వాత స్కూల్ డాన్స్ పార్టీ రోజు ఆ అబ్బాయి తన క్లాస్‌లోని పాపులర్ అమ్మాయితో డాన్స్ చేశాడు. దీనివల్ల స్కూల్ బుల్లీకి కోపం వచ్చింది. బయటికి లాగి అతన్ని కొట్టి చేతులు క్రాస్ చేసి నేలపై ఒత్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి బాత్రూంలో దాక్కొని తాతయ్య ఫోన్ నెంబర్ డయల్ చేసి తన బాధలు చెప్పుకున్నాడు. ఇక నెక్స్ట్ డే ఆ బుల్లి కనిపించకుండా పోయాడు అని తన క్లాస్మేట్స్ ద్వారా తెలుసుకుంటాడు. అదే టైంలో పోలీసులు అతని శరీరాన్ని బయటికి తీసుకొస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. బుల్లి శరీరం చేతులు క్రాస్ చేసి పడ్డట్టే ఉంది అంటూ తన ఫ్రెండ్స్ చెప్పడం వింటాడు. అచ్చం నిన్న రాత్రి ఈ అబ్బాయికి ఎలా జరిగిందో అలాగే చనిపోయి ఉంటాడు. ఈ విషయం విని అబ్బాయి ఇంకా కంగారు పడ్డాడు. అది చూసిన టీచర్ కొంచెం రెస్ట్ తీసుకో అని చెప్తాడు. కానీ అబ్బాయి మాత్రం దీనికి తాతయ్యకి ఏదో సంబంధం ఉంది అని గ్రహించాడు. ఆ రాత్రి మళ్ళీ తాతయ్యకి కాల్ చేశాడు. మళ్ళీ కంగారు పడి కట్ చేశాడు. అప్పుడు తాతయ్య నుంచి అతనికి కాల్ వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవేళ మీకు అలా కాల్ వస్తే లిఫ్ట్ చేస్తారా చేయరా?